గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సాధారణంగా ఆరుగాలం శ్రమించే రైతన్నలు ప్రకృతి ప్రకోపానికి భయపడుతుంటుంటారు. ఎలాంటి విపత్తు ఎలా వచ్చి మా మీద విరుచుకు పడుతుందో, ఏడాదంతా కష్టపడి శ్రమించిన పంట ఏమవుతుందో, చేతికి వస్తుందో లేదో, ఏ సమయాన్న ఎలా ఈ ప్రకృతి మా వైపు ప్రకోపిస్తుందో అని అనేక రకాలుగా వారి బాధలు నిజంగా వర్ణాతీతం. ఎందుకంటే ప్రకృతి విపత్తులు ఒకవైపు, అదే విధంగా వన్య ప్రాణుల నుండి వారికి వస్తున్న కష్టం ఇంత అంతా కాదు. ఇది ఎక్కడా కాదు, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరాయి వలసకు సంబంధించిన లోకేష్ అనే రైతు యొక్క విషాద గాథనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏనుగుల గుంపు కారణంగా రైతులు పంట నష్టపోతున్నామంటూ లబోదిబోమని నెత్తి నోరు బాదుకుంటూ ప్రాధేయపడుతున్నారు. ఒకవేళ ఒక ప్రకృతి ఏదైనా ప్రకోపిస్తుంది అంటే, లేదంటే ఆ ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి అంటే ఏదో విధంగా దాన్ని సెట్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అలాంటిది అమాంతంగా వచ్చి ఏనుగుల గుంపు మీద దాడి చేస్తుంటే, అలాగ కళ్ళ ముందు పండించిన పంటంతా కూడా నాశనం అయిపోతుంటే ఆ రైతుల యొక్క వేదన ఎలా ఉంటుందో చెప్పండి. ఎందుకంటే ఆ వచ్చే ధాన్యం మీద, ఆ పండే పంట మీదే కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఒక పండగ ముందు ఆ పంటని అమ్మితేనే ఆ వచ్చే డబ్బులతో సంక్రాంతి పండగ కావచ్చు, పిల్లల ఫీజులు కావచ్చు, లేదంటే కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య అంటే ప్రతి దానికి కూడా ఆధారం వారి యొక్క వ్యవసాయం మీద వచ్చే ఆధారమే. అలాంటిది ఏనుగుల గుంపు అమాంతంగా లోకేష్ అనే రైతు పండించిన పంట ధ్వంసం చేయడం కాకుండా ధాన్యం బస్తాలన్నీ కూడా బయటికి లాగేసి నాశనం చేసేసి ఎందుకు పనికి రాకుండా చేశాయి. పొద్దున్న వచ్చి చూసేసరికి చెల్లా చెదురుగా ఉన్న ధాన్యం బస్తాలను చూసి ఆ రైతు కంటతడి పెడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఓదారుస్తున్నారు. అంటే ఎప్పుడు ప్రతి ఒక్క రైతు ఏదో ఒక టైంలో బలవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఏనుగుల గుంపు అంత భయంకరంగా దాడి చేస్తుంది. సరే, పొలంలో రాత్రిపూట ఎవరైనా కాపలా ఉందామా అని ప్రయత్నించినా ఆ ఏనుగులు చేసే సౌండ్కి, అదే విధంగా ఆ ఏనుగులు ఎవరైతే కాపలా ఉంటారో ఆ రైతుని ఎలా టార్గెట్ చేసి చంపుతాయి అని భయభ్రాంతులకు గురై రాత్రులు కూడా పంట పొలాలకి వెళ్ళలేని పరిస్థితి అయితే మాత్రం అక్కడ కొమరాడ మండలంలో ఉందనే చెప్పుకోవచ్చు. ఏదైతేనే ఎప్పటి నుండో ఏనుగుల గుంపు ఒరిస్సా నుండి వచ్చి ఇక్కడ తిష్ట వేసుకొని మా పంట పొలాలన్నీ నాశనం చేస్తున్నాయి, ప్రభుత్వం దృష్టి సారించండి అని రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే పాపం వారి బాధ అయితే మాత్రం తీరటం లేదనే చెప్పుకోవచ్చు. మొన్న రీసెంట్ గా కురుపాం నియోజకవర్గంలో రోడ్డుకి మధ్యలో వెళ్ళిపోయి అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులు చేసి అక్కడ కూడా చెరుకు, బొప్పాయి తోట అవన్నీ కూడా పంట నష్టాన్ని కలిగించాయి. సో ఇది పంట నష్టం కాకుండా పంట చేతికి వచ్చేసింది. మరి కొంతసేపట్లో ఆ ధాన్యం బస్తాలు అమ్ముకుంటే వారికి డబ్బులు కూడా చేతిలోకి వస్తాయి. అలాంటిది ఆ పంటనంతా కూడా పంట పండించిన వచ్చిన ధాన్యాన్నంతా కూడా చల్లా చెదురుగా పడేసి సగం తినేసి సగం వదిలేసి అసలు ఇష్టాసారంగా, అంటే అవి కూడా మూగ జీవాలే, వాటికి కూడా ఏమీ తెలియదు. ఎందుకంటే అడవిలన్నీ కూడా నరికి వేస్తున్నారు కాబట్టి వాటి జీవనోపాధి కూడా ఇటువైపే వచ్చేస్తున్నాయి. వాటికి ఉండడానికి సరైన సదుపాయాలు లేక, అడవిలో చెట్లు అవి లేక జనావాసాల మీదకి వచ్చి విరుచుకు పడిపోతున్నాయి. సో ఏదైతేనే కొమరాడ మండలానికి సంబంధించి లోకేష్ అనే రైతు మాటలు వింటుంటే ప్రతి ఒక్కరు కూడా కడుపు తరిపోతుంది. ఆయన మాటలు కూడా వినేయండి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, పార్వతీపురం మన్యం జిల్లా. మేము ధాన్యం పండించాము, 80 బస్తాలు పైగా పండించాము. అయితే వాటిని రాత్రి ఏనుగులు వచ్చి ధ్వంసం చేసేవి. ఇది అనుకునే మేము రైతులము కష్టపడి అలాగా వీటిని సమకూర్చాము. అయితే ఏమైందంటే రాత్రి వచ్చి నష్టాలు మొత్తం తినేసాయి. మాకు ఇదే పండుగకి అన్నిటికీ మంచిగా చెడ్డన కుటుంబ సభ్యులందరికీ వీటి మీదే మేము అంటే సంవత్సరం అంతా ఆధారపడి ఉన్నాము. మరి దీనికి మీరు ఏ విధంగా ప్రభుత్వం మాకు గుర్తింపుగా తీసుకొస్తారో మాకేటి అర్థం అవ్వట్లేదు. నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు